మాజీ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో హరీష్ రావు దిట్టని, ప్రజల్లో అయోమయం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని కడియం ఆరోపించారు. హరీష్ రావుకు చిత్తశుద్ధి ఉంటే ముందు కవిత చేసిన ఆరోపణలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు కడియం శ్రీహరి. బీఆర్ఎస్ నాయకులపై ఉన్న అవినీతి కేసుల గురించి, ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారని కడియం శ్రీహరి మండిపడ్డారు. హరీష్ రావు గారు ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో తిట్ట. హరీష్ రావు గారు కానీ ఆ మాటకు వస్తే బీఆర్ఎస్ కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి ప్రజల్లో కొంత అయోమయాన్ని సృష్టించాలనేది వాళ్ళ ప్రయత్నం. గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి విమర్శలు చేస్తూనే ఉన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విపరీతమైన దోపిడీ జరిగింది అని స్వయంగా కల్వకుంట్ల కవిత జిల్లాల పర్యటనలో చెప్తున్నారు. ముందు దానికి సమాధానం చెప్పండి హరీష్ రావు. మీకు 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉందని, మీరు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 1100 కోట్ల ఎస్టిమేట్ను 1700 కోట్లకు పెంచారు అని చెప్పి మీ పైన స్పష్టమైన ఆరోపణ కవిత చేసింది. దానికి సమాధానం చెప్పండి ముందుగా. ఇవాళ కవిత గారు కేటీఆర్ పైన, హరీష్ రావు పైన, ప్రశాంత్ రెడ్డి పైన, నిరంజన్ రెడ్డి పైన, జగదీశ్వర్ రెడ్డి పైన, అందరిపైన కూడా స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నారు. మీకు కాస్తంతనైనా సిగ్గు ఉంటే కవిత గారు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పండి. ఎవరో కాదు, ఎవరిపైన అయితే ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళు సమాధానం చెప్పండి. మీరు కవిత 10 సంవత్సరాలు మీ కుటుంబంలో ఒక సభ్యురాలు, అధికారానికి దగ్గరగా ఉన్న వ్యక్తి, కేసీఆర్ గారి బిడ్డ. మాకంటే ఎక్కువ విషయాలు ప్రభుత్వంలో ఏం జరిగింది, కుటుంబంలో ఏం జరిగింది అనేది ఆమెకు తెలుసు. కాబట్టి ఇవాళ బయటికి వచ్చి మీరు చేసిన దోపిడీని అంతా అమ్మ బయట పెడుతున్నది. దానికి సమాధానం చెప్పండి ముందుగా తెలంగాణ ప్రజలకు. 1000 ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఫామ్ హౌజులు ఎక్కడి నుంచి వచ్చినాయి, విలాసవంతమైన జీవితాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీటన్నిటికి సమాధానం చెప్పండి. మా మీద ఆరోపణలు చేయడం ఏంటంటే మీ మీద ఉన్న ఆరోపణల నుంచి మీ పైన అవినీతి కేసులు